పరిమితమైనరు. ఇప్పుడు 5 ఏళ్ల పాటో 4 ఏళ్ల పాటో 3 ఏళ్ల పాటో కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తదొచ్చు, కానీ రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు ఎవడైతే దాడి చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏ అధికారి అయితే అలాంటి మూకలకు మద్దతు తెలిపిరో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మేము ఏరి పట్టుకొని వారి మీద మేము యాక్షన్ తీసుకోవడానికి వెనుకడుగేయమని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు మమ్మల్ని మేము అరెస్టు కాగానే తీసుకుపోయి 3-4 పోలీస్ స్టేషన్లు పెట్టి ఇక్కడికి రానియకుండా అడ్డుకునే పరిస్థితి పోలీస్ వ్యవస్థ చేసింది. అరే మా వాయిస్ని, మాకు జరిగినటువంటి అన్యాయాన్ని మేము మీడియా సమక్షంలో మేము చెప్పుకుంటామంటే పోలీస్ వ్యవస్థ ఈరోజు నా కారులో ఒక 3 పోలీసులను పెట్టి సెక్యూరిటీగా ఇచ్చి మా మీద పెట్టి పంపించడం జరుగుతుంది. నేను ఈరోజు పోలీసులను అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా, మరి పొద్దున మా రక్తం చూసినటువంటి వ్యక్తులు ఈరోజు ఎక్కడున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దాడి చేసి సోషల్ మీడియాలలో బీజేపీ కార్యకర్తల బీజేపీలని మేము రక్తం చూసినామని చెప్పేసి రాక్షస ఆనందం పొందుతూ ఓల్డ్ ఎమ్మెల్యే కోట్రసల్లో కూర్చొని మందు తాగుతూ ఎంజాయ్ చేస్తున్నటువంటి వ్యక్తులు మీకు కనిపిస్తలేరా అని అడుగుతా ఉన్నాను నేను. ఎవరైతే లుచ్చాలి ఇలాంటి పని చేసినారో వాళ్ళని తక్షణమే జైళ్లకు పంపించాలి, వారి మీద తక్షణమే కేసులు భరించాలి, వారిని తక్షణమే ఏదైతే హత్యా ప్రయత్నం చేసిరో వాళ్ళందరినీ కూడా ఎప్పుడైతే నువ్వు జైల్లోకి పంపిస్తావో అప్పుడే నీ యొక్క నిజాయితీ అనేది బయటపడుతుంది. లేకపోతే రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచే నువ్వు నాంది పలికినవు, ఈ యొక్క దాడులకు నువ్వు నాంది పలికినవు. మా ప్రతి కార్యకర్త రోడ్ల మీద కనుక వెళ్ళినట్లయితే ఎక్కడ కూడా నీ యొక్క మినిస్టర్లు తిరగరు, ఎక్కడ కూడా నీ ఎమ్మెల్యేలు తిరగరు, ఎక్కడ కూడా నీ కార్యకర్తలు కూడా తిరగరు. ఎందుకంటే నికార్సైనటువంటి దేశభక్తి కలిగినటువంటి కార్యకర్తలు మేమంతా కూడా. ఈరోజు ఎవరైతే ధర్నాలో నిరసన తెలిపినామో మేమంతా కూడా బీర్లకో బిర్యానీలకో నువ్వు వేసే ముష్టి దాంట్లోకి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు కూడా కారు. ఇక్కడ అంతా కూడా అందరు కూడా ధర్మం కోసం, దేశం కోసం, ఈ దేశం యొక్క భవిష్యత్ కోసం కొట్లాడే వ్యక్తులు. రాజకీయంగా ఒక మంచి భవిష్యత్ ఆలోచించబోతున్నటువంటి వ్యక్తులు. కానీ నీటి పరున్నటువంటి కార్యకర్తలు ఎవరనేది నువ్వు ఆలోచించుకో ఒకసారి. ఈరోజు చెప్తున్నాం, నీ కార్యకర్తలు ఎవరైతే ఎన్ఎస్యుఏ కార్యకర్త నాయకులు ఉన్నారో ఒక్కసారి వాళ్ళందరినీ కూడా తీసుకువెళ్ళి మాదక ద్రవ్యాలకు డ్రగ్స్ సంబంధించినటువంటి పరీక్షలు కనుక చేసినట్లయితే ప్రతి ఒక్కడు కూడా డ్రగ్స్ స్వీకరించే వ్యక్తి, పొద్దున్న లేసే తాగి రోడ్ల మీద రౌడీజం చేసే వ్యక్తులే, పొద్దున్న లేసే ఎవరిని ఎక్కడ బ్లాక్మెయిల్ చేయాలన్నటువంటి వ్యక్తులు, పొద్దున్న లేసే ప్రభుత్వంలో పైరేట్ చేసుకొని పైసలు సంపాదించుకునేటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తులన్నీ నువ్వు ఎంకరేజ్ చేసే ఎట్టి పరిస్థితిలో చూస్తూ ఊరుకో. ఇప్పుడే పిసిసి వారి అధ్యక్షులు, పిసిసి ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో వాళ్ళు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వాళ్ళు కూడా వ్యతిరేకించారంటే ఆ కార్యకర్తల యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉందో మీరు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలి. మీ పిసిసి అధ్యక్షుడే కదా పెట్టి ఇలాంటి దుశ్చర్య చెయ్యొద్దు, మా కార్యకర్తలు చేసింది తప్పే అని చెప్పేసి వాళ్ళు మీడియా ముఖంగా అనుకుంటున్నప్పుడు వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో మీ పార్టీలో కొనసాగింప చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు బయట తిరగనివ్వద్దు. ఒకరు మీకు మీడియా సమక్షంలో చెప్తా ఉన్నాం మేమంతా కూడా. ఈరోజు ఎవరైతే దాడికి నిర్వహించారో వారి పేర్లు కానీ అవన్నీ కూడా మేము డేటా తీయడం జరుగుతుంది. ఒకడేమో పబ్బును మెయింటైన్ చేస్తాడు, ఒకడేమో క్లబ్ను మెయింటైన్ చేస్తాడు. ఒకడు ఈరోజు మీడియా సమక్షంలో చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు నీ పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి ఓల్డ్ ఎమ్మెల్యే కోట్రతో పంపిస్తే 2-3 అపార్ట్మెంట్లలో నీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా తాగి తందనాలు ఆడుతూ విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి వ్యక్తులంతా కూడా ఈ సమాజానికి ప్రమాదకరం. కాబట్టి ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేయి. గతంలో కూడా 2-3 సార్లు ఈ యొక్క రాష్ట్ర కార్యాలయంలో దాడి జరగడానికి ప్రయత్నాలు జరిగినాయి. మా యొక్క రాష్ట్ర నాయకుల పైన కావచ్చు, లేకుంటే మినిస్టర్ల మీద కావచ్చు, మా రాష్ట్ర అధ్యక్షుల మీద కావచ్చు దాడులు చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అది దాగుడు మూతలదంతా ఎందుకు భయ్. ఈరోజు నేను ఖచ్చితంగా సూటిగా ఒక ప్రశ్న మీకు చేస్తా ఉన్నాను. ఎవరు లేని సమయంలో రాష్ట్ర కార్యాలయానికి ఒక 20 మంది వచ్చి అమాయకుల మీద దాడి కాదు, యువమోర్చా కార్యకర్తలమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము రెడీగా ఉన్నాం. నీకు కొట్లాడే దమ్ముందా? ఏదైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఎక్కడైనా కానీ కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఆఫీసుల మీద దాడి కాదు రాబాయ్, ఏ గ్రౌండ్లో కూర్చో, మేమందరం కూడా రానికే సిద్ధంగా ఉన్నాం. చూద్దాం నీ ప్రతాప ఏందో మా ప్రతాప ఏందో చూద్దాం. మా యువమోర్చా కార్యకర్తలంతా కూడా జై శ్రీరామ్ అంటూ ఆ కండువ పట్టుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు 100 మందికి సమాధానం చెప్పేంతవరకు కూడా వెనకడిగయ్యారు. అలాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులం. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి, ఇప్పటికైనా కానీ తెలివి తెచ్చుకోండి. మీరు మంచిగా ఆలోచించాలి, మంచిగా సమాజంలోకి పోవాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఇటువంటి దాడులు గతంలో కనుక జరిగినాయి,
ఫ్యూచర్లో కనుక జరిగినట్లయితే మీ మీద మేము ఎంత దూరమైన పోనీకే మేము సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసినటువంటి దుశ్చర్యకు మేమందరం కూడా శాంతియుతంగా ఈరోజు సమాధానం చెప్పడం జరిగింది. ఈరోజు మా కార్యకర్తలంతా కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్కి వెళ్ళిపోయినట్లయితే మీ గాంధీ భవన్ మొత్తం కూడా నేలమట్టం అవుతుండే, మీ గాంధీ భవన్లో ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడి జరుగుతుండే. కానీ ఎక్కడ కూడా మేము స్పృహ కోల్పోకుండా మా యొక్క నిరసనను మేము తెలపడం జరిగింది. అలాంటి కల్చర్ ఉన్నటువంటి వ్యక్తులు మేమంతా కూడా. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వ్యక్తులను అందరూ కూడా మీ పార్టీ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయాలి, శాశ్వతంగా పదవుల నుంచి రాజీనామా చేపించి వాళ్ళని జైళ్లకు పంపించే ప్రయత్నం చేయాలి. లేకపోతే యువమోర్చా రాష్ట్ర వ్యాప్తంగా మీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దుశ్చర్యకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాల ముందు ఈరోజు జరిగినటువంటి కార్యక్రమాలే జరుగుతాయి, దిష్టిబొమ్మ కార్యక్రమాలు జరుగుతాయి, రాస్తారోకోలు అన్ని కూడా జరుగుతాయని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. రాబోయే రోజులలో అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా తీసుకుంటాం. మీరు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విషయాలపైన మేము రాబోయే రోజులలో ఈ కాంగ్రెస్ పార్టీకి సరైనటువంటి బుద్ధి చెప్పే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడెక్కడైతే మా కార్యకర్త